నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా వరకి అలారం పెట్టుకుంటేనే మెలకు వచ్చే రోజులు గూడా తగ్గిపోయిన పరిస్థితుల్లో అలారం ఆపేసి పడుకుంటాం. పడుకుంటాము. లేవ్వాలనిపించదు. అట్లాంటి హ్మ్. పరిస్థితుల్లో ప్రతిరోజు కొంతకాలంగా 4 గంటల నుంచి 5, 5:30 మధ్యలోనే మెలకువ రావటము. ఆ పడుకున్న కాసేపు పడుకున్న ప్రశాంతంగా పడుకోవడము. ఆ లేచినప్పుడు గూడా ఇరిటేషన్ ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా అనిపించటము. ఈ యాహ్! ధోరణంతా కూడా ఈ మధ్య కాలంలో నేను గమనించడం జరిగింది ఒక వ్యక్తి విషయంలో. ఓకే. అంటే వాళ్ళేమనుకుంటున్నారు అనంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నానేమో, అందుకే కరెక్ట్‌గా ఈ టైంకి నాకు నిద్ర పట్టక మెలుకువ వచ్చేస్తుందేమో, అందుకే థింక్ చేస్తున్నానేమో ఎక్కువగా, ఈ ఆలోచనలో ఉన్నారు. అసలు యాహ్! ఎందుకు ఈ టైంలో కరెక్ట్‌గా మెలుకువ వస్తుందంటారు? ఇది దేనికి సంకేతం అంటారు? ఇక్కడ 2 విషయాలండి. ఎవరికైనా ఒక వ్యక్తికి నిద్ర పట్టక మెలుకువ సరిగ్గా 4:00 వస్తుందంటే 2 విషయాలు. హ్మ్. ఒకటి అతనికి బాగా టెన్షన్స్ ఉన్నా కలుగుతుంది. అది హ్మ్. సరైన నిద్ర లేకుండా నిద్ర లేస్తా ప్రశాంతత ఉండదక్కడ. హ్మ్. కానీ ప్రశాంతంగా ఉండి నేను 4-5 మధ్యలో నిద్ర లేస్తున్నానంటే వీళ్ళు సంథింగ్ గోల్స్ సెట్ చేసుకున్నారు. ఆ గోల్స్‌కి ప్రకృతి వీళ్ళకి సపోర్ట్ చేస్తుందని వెరీ క్లియర్ ఇండికేషన్ అది. ఓకే. అది మనం ఏమనుకుంటామంటే ప్రకృతి అంటే ఏదో విశ్వం అనుకుంటాం కదా! ప్రకృతికి ఒక దేవత ఉంటుంది. హ్మ్. ధర్మానికి ఒక దేవత ఉంటుంది. ఇప్పుడు చూడండి మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అవును. అంటారు కదా! చెప్తాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఒక ధర్మానికి ఒక దేవత ఉంటే ఆ దేవత రక్షిస్తుంటది యాక్చువల్‌గా. ఆ! ధర్మము ధర్మానికి ధర్మ దేవత అంటారు అందుకే చూడండి. అవును. అలా ఏంటంటే వీళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంతంగా మంచిగా నిద్రపోతున్నా కానీ పొద్దున్న అనుకోకుండా సడన్‌గా మెలుకువ వస్తుంది. అంటే మీ గోల్స్ పోతున్నాయి అనేది ఒక ఇండికేషన్. అది ఒక కారు కొనుక్కోవడమో, ఇల్లు కొనుక్కోవడమో, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఏదైనా ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు. లేకపోతే ఇంకేదో లైఫ్‌లో ఒక మంచి స్టేజ్‌కి వెళ్దాం అనుకుంటున్నారు. అప్పుడే అనుకుంటున్నారు. మీకు సంబంధం లేకుండా నైట్ చక్కగా 9కో, 10కో నిద్రపోతున్నారు. పొద్దున్నే 4కో, 5కో లేస్తున్నారంటే ప్రకృతి యాక్సెప్ట్ చేస్తుంది మీ గోల్‌ని. ఓకే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. గోల్స్ ఒకటి, మనం తీసుకునే మంత్రం ఉంటుంది గురువుల దగ్గర నుంచి. హ్మ్. మనం అడగడం వేరు, వాళ్ళంతట వాళ్ళొచ్చి ఒక మంత్రం ఇస్తారు కొంతమంది. అవును. అది ప్రకృతిలో మీ కర్మలో ఉంది. ఓకే. మీ కర్మలో ఉన్నప్పుడు మీ లైఫ్‌లో ఆ యొక్క అద్భుతం జరగాలన్నప్పుడు ప్రకృతి యాక్సెప్ట్ చేస్తది దాన్ని. హుహుహు. ప్రకృతి యాక్సెప్ట్ చేసేవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. అది లైఫ్‌లో ఒక మనిషి ఎంటర్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఒక ల ఒక లక్ రావడం. కొంతమంది చూడండి మనం చూస్తూ ఉంటాం. ఫ్రెండ్‌తో సరదాగా వెళ్ళాను. హ్మ్. అతను గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేస్తాను. నువ్వు అప్లై చేయొచ్చు కదా అన్నాడు. అసలు నాకు మైండ్‌లో కూడా లేదు. చేశాను టక్కన జాబ్ వచ్చేసిందంట. వచ్చేసింది. అంటే ఏంటంటే ప్రకృతి యాక్సెప్ట్ చేసింది. మీ కర్మలో ఉంది. మీ ఓకే. కర్మలో ఉన్నప్పుడు ప్రశాంతంగా యాక్సెప్టెన్స్ జరుగుతది. హుహుహుహు. అలా కాకుండా మీరు ఏదో టెన్షన్‌లో ఉన్నప్పుడు ఏదో మెలుకువ వస్తుందంటే దాన్ని ఆ రకంగా చూడడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎప్పుడైనా ప్రకృతి మీకు ఒక్కొక్కసారి కొన్ని డిస్టర్బెన్సెస్ అయినట్టుగా అనిపించినా హ్మ్. దాని తర్వాత నుంచి నిద్ర పట్టడం ప్రశాంతంగా జరుగుతుంది. అందుకే చూడండి ఏదైనా డాక్టర్స్ కూడా మీకు మెడిసిన్ ఇచ్చేటప్పుడు నిద్రలా పడుతున్నారని అడుగుతారు. అవును. బికాజ్ ఆఫ్ మన స్లీప్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎప్పుడు కూడా. హ్మ్. బికాజ్ ఆఫ్ అన్ని గ్రహాల కంటే మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. చంద్రుడు చాలా దగ్గరగా ఉంటాడు, రవి చాలా దగ్గరగా ఉంటాడు. ఆ! చంద్రుడు మనస్కారకుడు. ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా హ్మ్. మూన్ పాడయ్యాడు అనుకోండి, వాళ్ళకి నిద్ర సరిగా పట్టదు. ఓకే. మూన్ పాడైనా లగ్నానికి మూన్ ఉండే స్టార్కి డిఫరెన్సెస్ ఎక్కువగా ఉన్నా అంటే సేమ్ కనెక్టివిటీస్ ఉన్నప్పుడు తొందరగా నిద్రపడుతుంది. హ్మ్. సేమ్ కనెక్టివిటీస్ లేనప్పుడు లేట్గా నిద్రపడుతుంది. ఓకే. అయితే ఈ రకంగా ఉన్నప్పుడు ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉంది. ఆ టైంలో తీసుకునే నిర్ణయాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఓకే. యాక్చువల్గా ఏంటంటే 4:00 ఎందుకు నిద్ర లేపుతుంది అది అంటే మీ గోలు ఎప్పుడైనా సరే దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు మన దాంట్లో. బ్రహ్మ ముహూర్తంలో తీసుకునే డెసిషన్స్, హ్మ్. బ్రహ్మ ముహూర్తంలో మీరు చేసే ప్లానింగ్స్ 100% సక్సెస్ వస్తుంది. ఇంకా అందులో డౌట్ లేదు. 100% సక్సెస్ వస్తుంది అది. హ్మ్. మరి ఇలా మెలకువ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలని చూసుకుంటే ఫస్ట్ నిద్ర లేచి ధ్యానం చేసుకోవాలండి ఫస్ట్ ఎప్పుడు కూడా. ధ్యానం అంటే మనం ఏమనుకుంటాం కూర్చొని ఏదో శ్వాస మీద ధ్యాస, హ్మ్. హ్మ్. లేకపోతే ఏదో అలా ఒక మంత్రాన్ని, అది కూడా ఒక ప్రక్రియ. కానీ అసలు ధ్యానం అంటే ఏంటంటే నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఆ అరగంట మాత్రమే కాదు, హ్మ్. హ్మ్. మీరు చేసే ఎవ్రీథింగ్ అంటే మీ లైఫ్లో చేసే ప్రతి పనిని కాన్సన్ట్రేషన్గా చేయండి. దట్ ఈస్ ధ్యానం. ఓకే. ధ్యాస పెట్టడమే ధ్యానం అంటే. నువ్వు దాని మీద ధ్యాస పెడతావా, లేకపోతే నీ ఆలోచన మీద ధ్యాస పెడతావా ఏదైనా. హ్మ్. నీకు గోల్ ఉంటే పూర్తిగా దాని గురించి అనాలిసిస్ చేయండి. పెన్ పేపర్ తీసుకొని మైండ్తో అనాలిసిస్ చేయండి. ఓకే, నేను ఒక హోటల్ పెడదాం అనుకుంటున్నా, లేకపోతే నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, లేకపోతే నేను ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా, వాట్ ఈస్ ప్రాసెస్ అని అడుగుతూ ఉంటే అదొక ప్రాసెస్ని ఇస్తుంది. ఓకే. ఆ టైంలో మీరు చేసేటువంటిది ఏదైతే ఉంటుందో 100% సక్సెస్ అవుతుంది.
అదేం చేస్తుంది అంటే ఆ టైంలో ఎవరైనా సరే ప్రాసెస్ చేసినప్పుడు విశ్వంలో మనకి ఎవరెవరితోనో కనెక్టివిటీస్లోకి వెళ్తాం మనం, ఒక పని జరగాలంటే కదా. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచి బ్రోకర్ అతను చూపించాడు, ఏమంటే మీకు ఎందుకు హైటెక్ సిటీలో చాలా తక్కువగా అమ్మేస్తున్నాడు ఎన్ఆర్ఐ. మొన్న కూడా ఇక్కడ చూసాం, చాలా తక్కువగా అమ్మేశాడు ఒక ఆయన, జస్ట్ జూబ్లీ హిల్స్ ఏరియాలో 1,50,00,000కి అమ్మేశాడు ఒక మంచి బిల్డింగ్. 1,50,00,000 కంటే మామూలు విషయమా? షాక్ అయ్యా, ఇదేంటండి ఇంత బాగుంది ఇల్లు అంటే, ఎన్ఆర్ఐ సార్ వాళ్ళకి పెద్ద డబ్బులు లెక్క కాదు అనేది, అమ్మేస్తూనే కొనుక్కున్నా అన్నాడు. 1,70,00,000 చాలా బాగుంది అసలు, చాలా పెద్ద స్పేషియస్ ఉంది. వాస్తు ఇంత బాగుందంటే నేను అడిగితే, సార్ అసలు ఇది చాలా బాగుంది, ఈ రో ఉన్నారు బాగుంటారంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ రోలో ఉన్న వాళ్ళందరూ 200-300 కోట్లు సంపాదించిన వాళ్ళు. అలాంటివి చూసినప్పుడు అబ్బా వాస్తు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఆనందం వేస్తుంది. అట్లా ఒక మనిషి ధ్యానంలో పొద్దున్నే నిద్ర లేచి చేసుకుంటూ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరెవరితో కనెక్ట్ అవ్వాలి, మీరు ఎవరితో అయితే కనెక్ట్ అయితే మీ గోల్స్ని సెట్ చేసుకుంటారు, ప్రకృతి సెట్ చేస్తుంది. ఓకే ఓకే. మీరు అంటే నేను ఈ మంత్ర సంబంధించిన ఈ పొద్దున్నే ధ్యానం చేసే విషయంలో నేను అబ్జర్వ్ చేసినటువంటి ఎన్ని సంవత్సరాలను అబ్జర్వ్ చేసినాయి ఏంటంటే, ఫస్ట్ టైం ఎవరి దగ్గరైనా మీరు గురువు దగ్గర మంత్రం తీసుకున్నారు అనుకోండి, మీరు సంకల్పం చేసుకున్నారేమని రేపు పొద్దున్నే మరి 4 or 5 o'clock లేచి నేను స్నానం చేసుకుని మళ్ళీ మంత్రం చేసుకుంటా అనుకుంటే ఆ దేవత వచ్చి లేపుతుంది. కర్మగనుకుంటే అక్కడ నిజంగా దేవత వచ్చి వాడిని లేపుతుంది. తేడా చూస్తే ఎవరు ఉండరు, తేడా చూస్తే ఎవరు చుట్టూ ఎవరు ఉండరు, కానీ ఎవరు తట్లేపినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ కర్మలో అది ఉంది. ఆ దేవతను చేసుకుంటే, ఆ వ్యక్తి జపం చేసుకుంటూ సిద్ధి పొందితే అద్భుతాలు చూడాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు కనబడకుండా మన నిద్రలో ఉండగానే మనం నిద్రలేస్తాం. బికాజ్ ఆఫ్ ఒక గోల్ మీకు సక్సెస్ అవ్వబోతుందని అర్థం అనమాట. అది అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. అట్లా అంటే ఇది ప్రతి వ్యక్తి విషయంలో జరగాలని రూల్ ఉంటుందంటారా? ఉంటుందండి, ఉంటుంది. ఓకే, అంటే ఒక్కొక్కరికి గోల్ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే మీరు ఎలాంటి గోల్ పెట్టుకున్నారు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఆ దశ అంతర్దశలు వస్తున్నాయి లేదా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇట్లా తరచుగా జరుగుతున్నప్పుడు అంటే మీరు కొన్నిసార్లు ప్రిడిక్ట్ చేస్తారు కదా, ఇలా వచ్చింది అంటే ఇంత కాలంలో జరగబోతుంది అని చెప్పి కళల విషయంలో ఎక్కువ చెప్తారు. ఇప్పుడు దీనికి కూడా ఎంత కాలంలో ఏంటి అనేది ఏమన్నా అంచనా వేయొచ్చు అంటారా? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇది పర్టికులర్గా మీరు కంటిన్యూస్గా మీకు 4 o'clock అప్పుడే మెలకు వచ్చింది అనుకోండి, అతి త్వరలో మీ గోల్ సక్సెస్ అవుతుందని అర్థం. అలా కాకుండా ఒకసారి 4 వచ్చింది, ఇంకోసారి 5 o'clock లేచానండి, ఒకసారి లేవలేదండి, మళ్ళీ వీక్లో 2-3 times నిద్ర మెలకు వస్తుంది అన్నప్పుడు అది ఇట్ టేక్స్ టైం. కానీ గోల్ అయితే సక్సెస్ అవుతుంది, కానీ ఇట్ టేక్స్ టైం. ఏదో 1-2 రోజులు మెలకు వచ్చింది తర్వాత రాలేదంటే దాన్ని మనం సీరియస్గా తీసుకోకూడదు. అది ముఖ్యంగా 4 o'clock అప్పుడు వచ్చింది మీకు మెలకు వచ్చిందంటే అది 100% అవుతుంది. ఒకటే సమయంలో కనుక రాగలిగితే తొందరగా అవుతుంది, 100% అవుతుంది. మీరు ఆ టైంలో మీరు కనుక కరెక్ట్గా అంటే ఆ టైంలో మళ్ళీ నిద్రపోవాలని కూడా అనిపించదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే అమ్మ ఇంకొంచెంసేపు పడుకుందాం, బద్ధకంగా ఉంది, అమ్మో సరిపోలేదు, ఏమనిపించదు, మంచిగా ఫ్రెష్గా లేస్తారు, అదేదో ఇప్పుడు ఏదో పని ఉందన్నట్టుగా లేస్తారు, యాక్టివ్ ఉంటుంది, బాడీ బాగా సహకరిస్తుంది, మీకు మంచి జరగబోతుందని. ఎందుకంటే ఆ సమయంలో శాస్త్రంలో చెప్పినవి ఏంటంటే ఆకాశం నుంచి కొంతమంది సిద్ధ పురుషులు కానివ్వండి, మహర్షులు కానీ భూమి మీదకి వచ్చే సమయం అది. భూమి మీదకి వచ్చి స్నానాలు తీసుకుని వెళ్తారు. ఎందుకంటే ఎనీ ఋషి, ఎనీ దేవత వాళ్ళకి పుణ్యం అయిపోతూ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ అక్కడే ఉండి కొంచెం పైకి వెళ్ళాలంటే వాళ్ళు భూమి మీదకి వచ్చి ఈ క్షేత్రాలు తిరుపతి లేకపోతే శ్రీశైలం ఇలాంటి క్షేత్రాల్లోకి వచ్చి అక్కడ స్నానం చేసి అక్కడ జపాలు చేసుకుంటారు వాళ్ళు. మనకెందుకు ఒక తిరుపతికి వెళ్ళినప్పుడు ఎందుకు ఆహ్లాదకరమైన ఇది అనిపిస్తుంది, శ్రీశైలం పైన తిరుగుతుంటే ఎందుకు అలా అనిపిస్తుంది అంటే వాళ్ళు తిరుగుతున్నారు మన చుట్టూ మనకు తెలియకుండా. ఆ ఎనర్జీస్ మనకు కనెక్ట్ అవుతున్నాయి. 4 o'clock అప్పుడు కూడా మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఇది చేసుకుంటుంటారో ఆ ఎనర్జీస్తో మనకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ కనెక్టివిటీ వల్ల మనకు సక్సెస్ వస్తుంది యాక్చువల్గా. అందుకే చూడండి చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా 4 గంటలు లేచిన వాళ్ళే ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, అందరూ కూడా. ఎందుకు నార్మల్ వాళ్ళు కూడా ఇప్పటికైనా విలేజెస్ లో అట్లా అదే టైంకి పని ఉన్నా లేకపోయినా అదే టైంకి లేస్తారు, ఎంత యాక్టివ్గా ఉంటారు, డే ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. నేను 4కి ఎప్పుడైతే లేస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్ టైంకి నిద్రపోతారండి. నేటి నిద్రపోయే ఛాన్స్ ఉండదు, టైం సెట్ అయిపోయింది, బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉంటుంది. అట్లా. సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.